రాష్ట్రంలో ఎండలు ఎక్కువయ్యాయని తెగ ఆందోళన పడుతున్నాడు జగన్ పార్టీ నేత జనక్ ప్రసాద్. జనక్ పాయల్ బాజీ అంటున్న ఈ లీడర్ కామెడీ ఏందో మనం చూద్దాం రండి. జనక్ జే సందు దొరికితే దూరిపోతామే కానీ ఒక ప్రత్యేక పరిస్థితి నెలకొని ఉంది. చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సింది అనంటావా? ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రాష్ట్రంలో అంతా సక్రమంగానే నడుస్తుందని అప్పుడప్పుడు అనిపిస్తుందా రాజా? ప్రజాప్రతినిధులు ఎటువంటి దీక్షలు చేసినా ఎటువంటి ధర్నాలు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడానికి ప్రధాన కారణం జగన్ జైల్లో ఉండడమేనా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రజల నుంచి రాలేదు కాబట్టి. ప్రజల నుంచి అంటే పాక్ నుంచి వచ్చాడంటావా ఏందే కామెడీగా? అదే మహానేత రాజశేఖర రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరుతున్న చంద్రబాబు నాయుడు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏందే? పువ్వాకులు తమలపాకులు పేలు ఎవరొద్దన్నారు జనక్ జే? నీకు నిజంగా ఈ ప్రభుత్వం మీద ప్రేమ లేకుంటే, ఈ ప్రభుత్వంతో కుట్ర చేయకపోతే జగన్ కి నీకు కలిపి ముద్దు పెట్టమంటావా? గొడ్డలతో నరుకుతానన్నారు, కొడవలతో నరుకుతానన్నారు. అప్పుడు బాబుకి పూనకం వచ్చిందంట్లే. పాసిపోయిన డైలాగ్కే ఇప్పుడు నువ్వెందుకు నరుకుతావు చెప్పు? ఆ ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు కొనసాగిస్తున్నావయ్యా? నీకు వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఏంటి? నీకు వాగుడే గానీ ఐడియా లేదనుకుంటా. ప్రభుత్వాన్ని బాబు కొనసాగించడం ఏంది మహాప్రభు? ఏ విధంగా మీరు ఆ విధంగా చేస్తున్నారు? నీ విధంగానే ఆ విధంగానంట. ఇకపోతే బయ్యారం గౌరులట. బయ్యారం గౌరు అనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓన్లీ ఎంఓయూ చేసుకున్నారు. అవునా? పిట్ట కథలు చెప్పినా నమ్మేట్టుండాలి రాజా. ఎవరితో ఎంఓయూవో? అల్లుడు అనిల్ తోటే. అసలు బయ్యారం గౌరు స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు. ఇంకా నయం, లోటస్ పాండ్ కూడా బాబే కొనిపెట్టాడన్నావు కాదు? ఒక గన్నులు ఎంఓయూ చేసుకుంటేనే మాట్లాడుతున్నావే చంద్రబాబు? ఆయన మాట్లాడుతుంటే బాగా కాలుతుందా ఏందే? నోటికి ఏదొస్తే అది వాగుతున్నావా? నువ్వు భూములు తెగనమ్మావు, పరిశ్రమలు అమ్ముకున్నావు. హైదరాబాద్ లో ఉన్న భూములో మీ రాజన్న అమ్మింది మర్చిపోయావా ఏంది రాజా? నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఒక్క రూపాయి కూడా లేకుండా ఒక కాంట్రాక్ట్ నువ్వు అమ్ముకుంటే అసలు నిన్ను ఎన్నిసార్లు ఊరి తీయాలి? రెండోసారి ఊరి తీసిన దండకే కానీ నువ్వు ఆవేశాన్ని తగ్గించమ్మా. అసలే ఎండాకాలం. మాట్లాడడానికి కొద్దిగా ఆలోచన ఉండాలా? చంద్రబాబు ఆలోచనలు నీ ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన కాపాడగలుగుతాడు. అవునా? సెంచిలగూడలో ఆల్రెడీ భరిస్తున్నాడు కానీ ఇంక నువ్వు పోయిరా రాజా. జంపింగ్ మ్యాటర్ నాకు ఏమాత్రం తెలియదు అంటున్నాడు కేకే. లోపల కానిస్తానే, బయటికి మాత్రం కటింగ్లు ఇస్తున్నాడు ఇంగ్లీష్ ప్రొఫెసరు. ఈయన కటింగ్ యాంగిల్ ఏందో మనం చూద్దాం రండి. కేకే, ఇంతకీ మీ ఎంపీలు ఎటు దూకుతున్నారో? అది ఎంపీలకి తెలుసు. నీకు ఏమాత్రం తెలియదంటావు. అందరికీ స్క్రిప్ట్ నువ్వే రాస్తున్నావంటగా. వాళ్ళు ఎవరో చెప్పుకునేందుకు, ఎవరికో సర్టిఫికేట్ దొరకాలను, లేదా ఏదో సంపాదించుకోవాలని కాదు. పక్క పార్టీలోకి దూకితే కనీసం ఇంకోసారైనా గెలుస్తామనేగా అందరికి తెలుసు. 10 సార్లు చెప్పిన ఎన్నిసార్లు చెప్పినా దూకుడు మాత్రం ఖాయం అంటావు. ప్రజలు చూస్తూనే ఉంటారు, టీవీని చూడకుండా ఉండరు. చూస్తారులే. సీరియల్స్ తో పాటు మీ సీరియల్ స్టోరీలు కూడా కవర్ చేస్తారు కానీ నువ్వు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, సగం తెలుగు సగం ఇంగ్లీష్ తో ఎరగదీస్తాడంటావు. ఈయన కేశవరావు ఎంపీలో ఉన్నప్పుడు ఎప్పుడు తెలంగాణ మాట్లాడలేదు. సిరాకుతో బట్టలు చింపుకోవాలనిపిస్తుందా? అసలు ఎంపీ ఎందుకు పోయిందో కూడా తెలియకుండా మాట్లాడుతుంది కదా. తెలంగాణ గురించి యాక్షన్ చేస్తున్నావని నీకు హైకమాండ్ రియాక్షన్ చూపించిందంటావా? తెలియదేమో. నేను క్యాబినెట్ ఒక్కసారి 3 సార్లు క్యాబినెట్ మినిస్టర్ని. జనంలోకి వెళ్లకుండా మినిస్ట్రీ ఎరగదీయాలంటే నీ తర్వాతేగా. నేను క్యాబినెట్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్. నాకు నీ తెలివితోటే బాబు ఇంత పెద్దవాడయ్యాడంటావా? మీకు తెలియదేమో, నేను క్యాబినెట్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మినిస్టర్ ఆఫ్ స్టేటే. నాకు వాళ్ళిద్దరూ నీ శిష్యులేనంటావు. ఇప్పుడు వాళ్ళు సీఎంలు అయ్యారు కానీ నీకు ఏమీ లేకుండా పోయిందిగా. దే ఆర్ టోటల్లీ డెడికేటెడ్ టు తెలంగాణ. తెలంగాణ అనకపోతే ఉన్నది ఊడిపోద్దని జ్ఞానోదయం అయిందా ఎందుకురో? తెలంగాణ కాంగ్రెస్ ఇస్తుందని నమ్మారు, తెలంగాణ మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఉన్న నమ్మకం పోయి పక్క చూపులు చూస్తున్నారా? హౌస్ ఇన్స్టాల్ చేశారు, హౌస్ బయటకు సస్పెండ్ అయ్యారు. అంతేకాదు, ఎంత చేసినా మిమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడని ఏడ్చారా ఏందే? వాళ్ళు ఎంతవరకు వెయిట్ చేశారు, ఇంకా వెయిట్ చేశారు, ప్రతిసారి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మీ వెయిటింగ్ లో చివరి బస్సు కూడా దొరకదని ఫిక్స్ అయ్యారా రాజా? అరే ఇది ఉత్తగా మీరు డ్రామాలు ఆడుతున్నారేమో,
అని అన్న మాట కూడా నిజమే. నెలకో నాటకం వేస్తే డ్రామాలు అనుకోకపోతే ఇంకేమనుకుంటారు చెప్పు. నేను కంటెస్ట్ చేసేది క్వశ్చన్ ఉండదు, నేను కంటెస్ట్ చేయను, దానికి ఏమున్నది. నీకు కంటెస్ట్ చేసినా అచ్చిరాదు కానీ కామెడీ చేయి కేకే. అరే టికెట్ గురించి వచ్చిండ్రా అని మీతో చెప్పించుకోండి, గతి కూడా వద్దు. మొత్తానికి ఇంట్లో కూర్చొనే మీ ఎంపీలకు నేర్పిస్తున్నానంటావు. టీఆర్ఎస్ ఎక్కడి నుంచి చేయగలను, టీఆర్ఎస్ కూడా నాకు నువ్వు అని చెప్పదు, మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తాడులే. కాంగ్రెస్ నువ్వు అని చెప్పదు, టీడీపీ పెద్ద నువ్వు అని చెప్పదు. అన్ని పార్టీల్లో కర్చీఫ్లేసి కహానీలు అల్లుతున్నావా ఏంది? ఇంకా నయం బీజేపీ కూడా నువ్వు అని చెప్పిందని లేవు. సిపిఐ తెలియదు కానీ బీజేపీ చెప్తున్నావు అని చెప్పదు. మొత్తానికి అపోజిషన్ పార్టీని కూడా బుట్టలో వేసానంటావు. దాని మీదే బాధపడుకుంటూ ఆగిపోవడం లాభం లేదు. జెండా బేకుతున్నారా లేదా? ఈ సోదంతా దేనికి జహాపనా? నేను చెప్పాను కదా 3-4 ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందులోకి దూకినా ఏమీ లేదు కానీ గెలిచే పార్టీలోకి జంప్ అంటావు. తెలంగాణ ఉద్యమం లోపల ప్రజల్ని ఇక్కడ చైతన్యం చేసే తీరుగా ఆల్రెడీ కేసీఆర్ బూతులు మాట్లాడి చైతన్యం బాగానే చేస్తున్నాడు. మీరేం చేస్తారేంది? ఎప్పుడైతే ప్రభుత్వం ఇవ్వదో, పొలిటికల్ పవర్స్ ఇవ్వవు, ఎవరు ఇవ్వగలరు? బీజేపీ ఇస్తానంటుందే, పోతారా ఏంది? మనము బ్యాలెట్ తో తీసుకోగలిగితే ఇంత ప్రయత్నం పూర్తి చేసి అందరూ ఎన్నికల ముందు హడావిడి చేయడం కావనేగా ఇప్పుడు కొత్త నాటకానికి స్క్రీన్ ప్లే రాస్తున్నావా ఏంది? ఉద్యమం తీరుగా పీపుల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ పార్టిసిపేట్ చేసుకుంటూ అందరూ హీరోలే అయితే ఇంకా విలన్లు ఎవరు సామి? నువ్వు పార్టిసిపేట్ చేసేది ఏమీ లేదులే. టీఆర్ఎస్ కూడా పోవచ్చు, వీళ్ళు తప్పలేదు. ఆల్రెడీ మందా కేసీఆర్ తో కూర్చున్నాడు కానీ మిగతా వాళ్ళు ఎప్పుడు సిట్టింగ్ చేస్తున్నారో చెప్పు జహాపనా. లేదా జేఏసీ వాళ్ళు ఉంటే జేఏసీతో పోవచ్చు. జేఏసీనే కేసీఆర్ నడిపిస్తున్నాడు, అందులోకి పోయినా ఇందులోకి పోవచ్చులే జహాపనా. లేదా ఒక యునైటెడ్ ఫ్రంట్ పెట్టుకొని పోవచ్చు, లేదా వీళ్ళదే కాంగ్రెస్ ఫ్రంట్ పెట్టుకోవచ్చు. సొంత ఫ్రంట్కి సీన్ లేదు కానీ కేసీఆర్ కండువా కప్పుకుంటామని చెప్పరాదు. ఈ ఇంగ్లీష్ ఎందుకు బాసు? కన్ఫ్యూజ్ చేసినా గొప్పగా చెప్పావు కానీ ఇంక పోయిరా. ఇది ఇయాల్టి పిన్ కౌంటర్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్. బాయ్.